హాయ్ ఆల్. సో వచ్చేసా ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు యూజువల్లీ నేను చేస్తుంటాను కదా కొన్ని వీడియోస్ క్లిప్స్ అప్పుడప్పుడు, లైక్ ఏదైనా ఇంటెన్షన్ గురించి కానీ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి. ఇవాళ అలా నా ఇంటెంట్ ఆఫ్ ది వీడియో వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. సో మీకు అందరికీ తెలుసు దట్ నేను రీసెంట్గానే యూట్యూబ్ ఓపెన్ చేశానని. బట్ ఐ వాజ్ ఇన్ టు సోషల్ మీడియా ఫ్రమ్ ప్రీవియస్ ఇట్ సెల్ఫ్. అంటే నేను చాలా రోజులు అవుతుంది సోషల్ మీడియాలో ఉండి. ఐ మీన్ యూట్యూబ్ ఓపెన్ చేయలేదు, కానీ ఐ మీన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ కూడా యూట్యూబ్ ఓపెన్ చేసే కంటే ముందు ఓపెన్ చేశాను. అంటే మీన్ అకౌంట్ ఓపెన్ చేశాను. అంతకు ముందుతే నాకు లేదు, అంతగా యూస్ చేసేదాన్ని కాదు. సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని మనం అందులో ఎంటర్ అయ్యే ముందు ఆర్ ఎంటర్ అయ్యే తర్వాత అయినా స్టేబుల్గా మూవ్ అవ్వడానికి ఆ ప్లాట్ఫామ్లో అండ్ మనకు నచ్చింది చేయడానికి, ఐ మీన్ టు సే లైక్ ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికో లేదంటే ఫన్నీ వీడియోస్ ఏదైనా అవ్వచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా కదా ఇంటెంట్ అయితే. సో అలా మనం ఏం బ్రెయిన్లో పెట్టుకోవాలి, ఏంటి అసలు కీ పాయింట్స్ ఏంటి అనేది అని అంటే, ఇది నేను పెద్ద ఏదో నాకు తెలిసిందని కాదు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు రియలైజ్ అయిన పాయింట్స్ చెప్తున్నాను. ఫస్ట్ థింగే వచ్చేసి క్లారిటీ అనమాట. అంటే వీడియో పోస్ట్ చేసే ముందు మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ వాట్, అది ఫన్నా, ఎక్స్ప్రెషన్సా, ఇన్ఫ్లుయెన్సింగా ఏంటి అని చెప్పేసి బెస్ట్ అలా పోస్ట్ చేస్తాం. అదొకటి బ్రెయిన్లో పెట్టుకోవాలి. లైక్ వాట్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ అని చెప్పేసి. ఏదైనా అవ్వచ్చు, నేను అదొకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఏంటి అని అంటే, మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి టు టేక్ ది డ్యూయల్ సైడ్స్ ఆఫ్ ది ఫీడ్బ్యాక్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ రిసీవ్ అప్లాస్. As I said, social media is a platform where we receive applause, so that makes us feel right. I mean, what do you say, happy, and like we feel great. But at the same time, what happens, criticism so నెగిటివిటీ అలాంటివి కూడా ఉంటాయి. సో ద మూమెంట్ వి ఆర్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి కదా. సో అంటే నేను యాక్సెప్ట్ చేసి అది రైట్ అని చెప్పేసి అలా అనుకోండి అని చెప్పట్లేదు. మనం వీ హ్యావ్ టు బి రెడీ టు యాక్సెప్ట్ బోత్ ద సైడ్స్ ఆఫ్ దిస్ ఫీడ్బ్యాక్ అనమాట. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం చేసే వాటికి పాజిటివ్ వస్తుంది, వి ఫీల్ గ్రేట్, దట్ మేక్స్ అస్ హ్యాపీ, దట్ ఈస్ ఫైన్. సెకండరీ నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, దానివల్ల మనకు బాధ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ అసలు బాధ ఉండదు మనం అని చెప్పేసి. కానీ ఏంటి అంటే, ద మూమెంట్ మనకు నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి అని అంటే అక్కడే మనం ఒక మెట్టు పైనే ఉన్నట్టు దాని అర్థం నన్ను అడిగితే. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను అది ఏమంటున్నా, లైక్ ఆ కామెంట్స్ని చూసి ఇంకా బాధపడి అలా ఉండకుండా జస్ట్ ఇగ్నోర్ దెమ్. అంటే ఇప్పుడు మనం యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ యాజ్ వెల్, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు అది అందరికీ నచ్చదు. సో నచ్చని వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలా అంత మాత్రాన మనం మన పని మానేసుకొని వాళ్ళకి నచ్చినట్టు ఉండడం కాదు కదా. వీ షుడ్ లివ్ ద లైఫ్ ద వే వీ వాంట్. బట్ అలా వస్తున్నప్పుడు ఇలా నెగిటివిటీ వాళ్ళు పుల్ డౌన్ అంటే మన లెగ్స్ పుల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వీ షుడ్ ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అనేది నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ నాదే చెప్తా, ఓకేనా. ఇప్పుడు నేను యూట్యూబ్ రీసెంట్గానే ఓపెన్ చేసా. ఇన్స్టాలో నేను ఎప్పటి నుంచో రీల్స్ చేస్తున్నా. నాకు ఇప్పటి వరకు సోఫార్ అసలు ఏం నెగిటివ్ కమెంట్స్ రాలేదు. చాలా తక్కువ పర్సెంట్ అసలు నాకు నెగిటివ్ కమెంట్స్ రాలేదు ద ప్లాట్ఫామ్స్లో. కానీ స్నాప్చాట్లో చాలా వచ్చాయి. నెగిటివ్ అని చెప్పను నేను, బట్ సర్కియాజంగా మాట్లాడతారు కదా. అంటే పీపుల్ విల్ జడ్జెస్. అంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్, పాజిటివిటీ అండ్ నెగిటివిటీ ఈజ్ నథింగ్ బట్ జడ్జ్మెంట్. లైక్ మనం ఏం చేస్తున్నా దాన్ని జడ్జ్ చేసి దే విల్ థింక్ ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రైట్ డౌన్ కమెంట్స్ కదా అది. సో ఇప్పుడు స్నాప్చాట్లో కొన్ని వచ్చాయి కమెంట్స్, లైక్ నేను చెప్పాలనుకోవట్లే ఏంటి అని. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ చాలా అంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు. నేనైతే ఫ్రెషర్ అనుకోండి సోషల్ మీడియాకి ఎంటర్ అయ్యి. అంటే ఇన్స్టాలో ఉన్నాను కానీ యూట్యూబ్ ఇదంతా ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యింది. నేను ఇప్పుడు యూట్యూబ్ నుంచే అవుతాను మ్యాక్సిమం, మోస్ట్లీ అనుకుంటున్నాను. సో అందరికీ తెలుసు ఏం కమెంట్స్ పెడతారు ఏంటి అనేసి. సో ఎవరో మనని జడ్జ్ చేసినంత మాత్రాన అది నిజం అయిపోదు, అది నిజం కాదు అని
అది మనం బ్రెయిన్లో పెట్టుకొని ఈ 2 కీ పాయింట్స్ పెట్టుకొని మనం స్టేబుల్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను ఇంటెంట్ ఆఫ్ ది వీడియో. Hope this helps to the people who are about to enter to the social media platform. Already enter అయిన వాళ్ళు ఇలా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.